మంచిది ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో పునరుత్థానములో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, అపాయకరమైన కాలంలో, చెడు దినములు. ఈ అపాయకరమైన కాలముల్లో, ఈ చెడు దినముల్లో మన దినాలు ఎలా కొనసాగించాలి, మన సంవత్సరంలో మనం ఎలాగ దేవుని ద్వారా పెంపొందించుకోవాలి, అధికము చేయబడాలి అన్నటువంటి సంగతులు నేర్పడానికే దేవుడి అంశాన్ని మన ముందుంచాడు. మన ముందున్న కాలాలు, వెనుక జరిగిన కాలంలోని కూడా అపాయకరమైన కాలంలాగే కనపడుతున్నాయి. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అవి మనకు రుజువులు కనపరుస్తున్నాయి. అపాయకరమైన కాలం. ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎండను చూసుకున్నట్లయితే మీకేమనిపిస్తుందో, మన పైన కుమ్మరిస్తుంది ఈ వాతావరణం, ఈ ఎండ వేడిమి. ఇది చాలా అపాయకరమైనది. 2-3 దినాలు వర్షం పడి విపరీతమైన ఆకాశం నుంచి భూమి మీదకి సరాసరి సూర్యప్రకాశం ఆకర్షిస్తుంది. ఈ ఎండలో ఎవరు ప్రయాణం చేసినా మరి వెంటనే అనారోగ్యం సంభవిస్తుంది. కారణం ఏంటంటే అంత విపరీతమైన వేడిమి భూమి కిందకి దిగుతుంది. ఇప్పుడు కాస్తున్న ఎండలు, కురుస్తున్న వర్షాలు అపాయకరమైన పరిస్థితులు కలుగజేస్తున్నాయి లేదా? చెప్పండి, మీరు కలుగజేస్తున్నాయి లేదా? మొన్న ఒక 1 వీక్ బ్యాక్ సౌర తుఫాను రావాల్సింది మనకి. ఎందుకో దేవుడు ఆపాడు. దేవుని స్తోత్రం. ఇంతవరకు కొన్ని తుఫాన్లు మనం చూస్తాం. ఏ తుఫాను చూస్తాం మనం? వర్షం ద్వారా వచ్చే తుఫాన్లు, గాలి తుఫాన్లు, ధూళి తుఫాన్లు, సుడిగుండాలు. ధూళి తుఫాన్లు అంటే ఏంటనుకున్నారు మీరు? గాలి తుఫాను వస్తే ధూళి తుఫాను వస్తుంది దాంతోపాటు, అవును కదా? సుడిగుండాల తుఫాన్లు, ఏమండి, ఇలాంటి తుఫాన్లను చూస్తాం మనం. కానీ సౌర తుఫాను ఇప్పటివరకు మనం చూడలేదు. సౌర తుఫాను అంటే ఏంటి? సూర్యుని దగ్గర నుంచి వచ్చేది. సౌర తుఫాను అంటే సూర్యుని దగ్గర నుంచి వచ్చేది. ఆ సౌర తుఫాను కనుక పడినట్లయితే అది వచ్చిన సమయంలో మనిషి తలపైన నీడ లేకుండా ప్రయాణం చేయకూడదట. చేస్తే ఆ మనిషి అక్కడికక్కడే సొమ్మసిల్లిపోయి, స్పృహ తప్పిపోయి ప్రాణం పోయే పరిస్థితి వస్తుందంట. అది ఎప్పుడు సంభవిస్తుందో, అది రావాలో వద్దో, అది రాకూడదంటే మనుషుల మీద మనము ఆయా కాలాలు, సమయాలు దేవుని చేతులు ఉన్నాయి కనుక ఆ దేవుని మీద ఎలా ఆధారపడాలో, ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో, కాలంలో సమయములు ఎత్తి ప్రార్థన చేయాలా లేదనే విషయాన్ని మీకు మీరుగా ప్రశ్నించుకోండి. దేవుని స్తోత్రం. భయంకరమైన దినములు, అపాయకరమైన కాలములో ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం త్వరపడినా సరే యుద్ధము ఆగలేదు. ఏ దేశం ఉన్నది? రష్యా, ఉక్రెయిన్. అలాగే ఇజ్రాయేలు, ఇజ్రాయేల్ ఇంకో దేశం ఏంటది? ఇజ్రాయేలు, అమాషా. సరే, అదేమో పొరుగు దేశంలో జరుగుతుంది. ఇదేమో దేవుని పిల్లలకి వేరొక దేశానికి జరుగుతుంది. నిజంగా ఎంత భయంకరమైన వాతావరణ పరిస్థితులు జరుగుతున్నాయి ఏమండి.
మనం అపాయకరమైన కాలంలో ఉన్నామనడానికి ఇవే రుజువు. అరే పొద్దున్న లేచాడే, పొలానికి వెళ్ళాడు, మధ్యాహ్నం చనిపోయాడు. ఎంత అపాయం జరిగింది. మరొక వీడియో పెట్టారు వాట్సాప్లో, ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించిన వీడియో అది. నేను కొంతమంది పంపించాను, మరి మనోజ్ పంపించాను లేదు తెలియదు నాకు. ఆ వీడియోలో ఏముందంటే, ఇద్దరు నాయకులు ఓ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ముల్ని చేరిక చేసుకున్నారు. పెద్ద అన్నయ్య వచ్చి ఒక పార్టీకి సంబంధించిన నాయకుని పక్కన ఉన్నాడు, తమ్ముడు ఒక పార్టీకి సంబంధించిన నాయకుని పక్కన. అన్నయ్యనేమో వేరే పార్టీకి సంబంధించిన నాయకుడు రెచ్చగొడుతున్నాడు ఆ వర్గాన్ని. నీకు నేను సపోర్ట్ ఉంటానరా, మీ తమ్ముడు ఏమన్నా, మీ తమ్ముడు వర్గం కానీ ఆ పార్టీ కానీ ఏమైనా నీ మీదకి ఏదైనా వచ్చి ఏదైనా చేస్తే ఏమైనా చేయి, నేనున్నా నీకని సపోర్ట్ ఇస్తున్నాడు అన్నయ్యకు ఒక నాయకుడు. తన ప్రత్యర్థి నాయకుడు, తనకు ఆపోజిట్ నాయకుడు తమ్ముడు సపోర్ట్ ఇస్తున్నాడు. ఇలాగా వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ని బట్టి, వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, వాళ్ళు పంపుతున్న జనాన్ని బట్టి వీళ్ళొక్కరికొకరు కూడా ఉప్పొంగిపోయి వాళ్ళు ఏమైనా వీళ్ళ తరపున చేయగలరు, ఏం చేసిన వాళ్ళని సమర్థిస్తారని మూర్ఖత్వంతో అన్నదమ్ములు మాట పెంచుకొని ఒకరోజు ముందుగా తమ్ముడు పొలం గట్టులోకి వెళ్తాడు నీరు పెట్టడానికి. పారతోటి తన పొలంలోకి నీరు పాడడానికి గట్టు తెప్పుతుంటాడు, పారతో చెక్కుతుంటాడు. అంతలోనే అన్నయ్య వెళ్తాడు. అన్నయ్య వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు, నీ పని ఏంటని. అదొక రకమైన పడదు కదా ముందే ఇద్దరికని, ఒకరికొకరింటి పడదు కదా, శత్రువులు అయిపోయారు కదా. విరోధమైన మాట్లాడితే ఏమంటావురా నన్ను అని. ఇంటికి వాళ్ళకి చెప్పింది ఏం తెలుసా, మా అన్నయ్య ఎక్కువ తీసేసుకుంటాడు పండిస్తుంటే అని తమ్ముడు తన నాయకుడితో చెప్పాడు. వీళ్ళ అన్నయ్య ఏమో మా తమ్ముడు నాకు దౌర్జన్యం చేసి మా పొలం ఎక్కువ పంట తీసేసుకోండి చెప్పాడు. మీ ఇద్దరిది కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఇడగొట్టి నీకే ఎక్కువ పంచుతామని ఒకరికొకరు చెప్పి రెచ్చగొట్టారు నాయకులు. రెచ్చగొడితే ఈ అన్నదమ్ములతో కలిసిన సమయంలో విరోధమైన అన్నయ్య మాట్లాడినప్పుడు తమ్ముడు విపరీతమైన కోపంతో పార తీసుకెళ్ళి తిరిగేసి కొట్టాడు అన్నయ్య బుర్ర మీద. అక్కడికక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు అతనికి మనోనేత్రం తెరవబడింది తమ్ముడికి. అన్నయ్య అనుకుని ముక్కు దగ్గరికి వెళ్ళి శ్వాసకి సీ అందిస్తే చచ్చిపోయాడు. ఇంటికి వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. స్నేహితులందరికీ ఫోన్ చేశాడు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఒరే నీ ఊరి నుంచి పారిపోతేనే బ్రతుకుతో, లేకపోతే జైలు చంపేస్తుంది చెప్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గబగబ పరిగెట్టుకు వెళ్ళి తనకి సపోర్ట్ ఇస్తున్న నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. నాయకుడికి ఇంటికి వెళ్ళేటప్పటికి కిటికీ తీసి చూశాడు. లోపల ఆయన అన్నయ్య నాయకుడి కారు ఉంది వరండాలో. కిటికీ తీసి చూశాడు. వాళ్ళిద్దరూ చక్కగా కూల్ డ్రింక్స్ తాగుతూ, మద్యపానీయాలు తాగుతూ, నాన్ వెజ్ తింటూ, వాళ్ళిద్దరిని ఎలా వాడుకుంటున్నాం మనం అని ఒకరికొకరు చెప్పుకుంటూ, వాళ్ళందరూ ఎలా రెచ్చగొట్టారు ఆ సంభాషణలు చెప్పుకుంటూ, వాళ్ళ పావులుగా వాడుకుంటామని వాళ్ళిద్దరూ సంతోషంగా ఆనందంగా నాయకులిద్దరూ లోపల ఆనందిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూశాడు ఎవరు, అన్న నచ్చి చేసిన తమ్ముడు. గుండెలు పగిలిపోయాయి. తలుపులు భద్రకొట్టిన లోపలికి వెళ్ళాడు. వాళ్ళు చూడగానే విపరీతంగా కోపం కట్టలు తెచ్చుకొచ్చింది. వాడిని ముందు బంధించి ఎక్కడైనా గదులు వేసేయండి, చంపేయండి లేకపోతే అని ఇద్దరు ఆర్డర్ ఇస్తారు. ఆ మాట విని పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు ప్రాణాపాయంతో. వెళ్ళిపోయి తప్పించుకుని తన ఇంటికి సమీపంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర దాక్కుని ఇలాగా భయంతో ఉరికిపోతుంటాడు. 3 ఏళ్ల పాప, 4 ఏళ్ల పాప, 5 సంవత్సరాల పాప ఉంటుందేమో, వాళ్ళ అన్నయ్య కూతురు. ఇతను చూసి దగ్గరికి వచ్చింది. బాబాయ్, నువ్వు మా నాన్నని చంపేసినట్టు కదా అని అడిగింది. వాళ్ళ అన్నయ్య అయితే ఈ పారతో కొట్టినటువంటి గాయంతో చనిపోయాడేమో కానీ ఇతనైతే ఇప్పుడే చనిపోయాడు. ఆ చిన్నారి పాపలు అలా అడిగినప్పుడు బ్రతుకుంటూ కూడా చనిపోయాడు లేదా?
సమాధానం చెప్పలేక, దుఃఖాన్ని దిగుముకోలేక, ఏడ్చి 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 తనకి తానుగానే స్టేషన్ సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అధికారులందరూ మంచోళ్ళు అనుకుంటున్నాం మనం, నాయకులందరూ మంచోళ్ళు అనుకుంటున్నాం మనం. వాళ్ళకున్న పై పై మెరుగు ధనము, వస్త్రాలు, అధికారం చూసి మనం ఒకరి పక్షాన ఒకరు చేసుకుని మనకు మనమే నష్టం కలుగు చేసుకుంటున్నాం. ఈ అపాయకరమైన కాలంలో కాదా? ఏమండి, చెడ్డ దినాలా కాదా? చాలా చెడ్డ దినాలు. నేను ఒక మాట చూశాను, ఒక వార్తలో చూశాను. ఆ మాట ఇంతవరకు ఎవరిని ఉద్దేశించి మాట చెప్పట్లేదు, ప్రపంచమంతా ఈ మాటలు వెళ్తున్నాయి. ఇంతవరకు ప్రపంచ రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో నాయకులు ప్రజలను మోసం చేస్తారు, కానీ ప్రజల చేత మోసగింపబడిన నాయకుడు మొట్టమొదటి వాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక వార్తను చూస్తాను. దేవుని స్తోత్రం. అంటే అతను క్రైస్తవుడని, క్రిస్టియన్ అని మాట చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో అవాలు కూడా జరుగుతుంది. ఎంచేత మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నిజముగా నీకు మోసకరమైన మనసు ఉంటే నీవు ఏ మనసు కలిగి ఉన్నావో అట్టి మనసే నీకు సమాధానము చెప్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అపాయకరమైన కాలంలో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. ఏమండి, చెడిపోయిన మనసు కలిగిన మనుషుల మధ్య ఉన్నాం. అంతెందుకు 10 సంవత్సరాల కుర్రోడికి 6-7 సంవత్సరాల అబ్బాయికి క్రికెట్లో చిన్న గొడవ వచ్చింది. ఇక్కడ మొన్న చిన్న సమస్య, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు. కానీ 10 సంవత్సరాల అబ్బాయిని 6 సంవత్సరాల అబ్బాయి కొడవలి కత్తెట్టుకుని తరుగుతున్నాడు. కడపరెడ్డమ్మైపుడు ఏమండి తరుగుతున్నాడు. ఈ 10 సంవత్సరాలు పారిపోయి ఇంట్లో కలిపేసి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. సరే, వీడు చిన్నోడు కదా, విపరీతమైన కోపతే లేవని చేస్తాడేమని చెప్పేసి కొంతమంది పెద్దలు పట్టుకుంటే, నీకు అబద్ధం, నాకు నిజం, నేను కళ్ళారా చూశాను. పెద్దోళ్ళ చేతుల్లో ఇలాగ పాము వలె తిరిగిపోతున్నాడు, గొడవలు వదలట్లేదు. వీళ్ళ చేతి అయిపోద్దా, వాడి చేతి అయిపోద్దా అని గుంజులు ఆడుతున్నారు. కానీ 2 hours నేను కళ్ళారా చూశాను. 2 hours తనలో ఉన్న కోపం ఎంత మాత్రం తగ్గలేదు. చిన్న పిల్లాడు. నాకు అనిపించింది, బాగా కోపములు పుట్టించి, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య జగడాలు పుట్టించి, నరుక్కున్నట్టు చేసే దెయ్యం మీద నీ ఇంట్లోకి వచ్చిందో అనుకుంటుంది నాకు. అది అసలు ఆ ప్రాణానికి, ఆడి స్తోమతకి తగినటువంటి కోపం కాదు అది. నిజంగా అదే కోపం కనుక పెద్దవాళ్ళు ఒక వ్యక్తిలో ఉంటే ఎదురొచ్చిన 1000 మందిని చంపుకుంటూ వెళ్ళిపోతాడు ఆ 2 గంటల సమయంలో. నిజంగా చెప్తున్నాను, ఆశ్చర్యపోయాను. నేను నా జీవితంలో రౌడీగా జీవించాను. ఒక 30 ఏళ్ళు విశాఖపట్నంలో రౌడీ ఏజెంట్ చేశాను. 10 మంది బాక్సులు రౌడీలు నా వెనకాల ఉండేవారు. ఒక జీప్ ఉండేది మాకు. ఓ పెద్ద చరిత్ర అది. 2 జేబుల్లో కూడా నోట్ల కట్టలు. ఎమ్మెల్యే రంగరాజు గారి దగ్గర రైట్ హ్యాండ్ నేను. భూతా గదలు సెటిల్మెంట్ చేసేవాడిని. మీకు ఎవరైనా 1,00,000 ఇవ్వాలంటే మాకు 50,000, మీకు 50,000. ఇమీడియట్గా ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేసి పట్టుకొచ్చిచ్చేవాళ్ళు. ప్రాణాన్ని తెగించి దెబ్బలాడేవాళ్ళు. ఎప్పుడు నిఖిల్ టెస్ట్లు, నైట్లు, బటన్ నైట్లు. నా చేతిలో ఉన్న కత్తెలు విసిరితే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరికి నుంచి చీరేస్తుంది. అలాంటి కత్తులు తెలుసా. ఎప్పుడు అలాంటి మహా రౌడీల మధ్య నేను నివాసం చేశాను, తిరిగాను. కానీ ఎంత అలజడి ఎప్పుడు చూడలేదు. స్తోత్రం. మీరైతే ఏమనుకుంటున్నారు? కానీ మేమైతే ఆలోచించి ప్రార్థన చేస్తాం. ప్రభా, వీడి ఎదిగే లోపు వీడి మనసును మార్చి, ఏ దెయ్యమైతే అలా ప్రేరేపిస్తుందో
ఏ దెయ్యమైతే స్థితికి మారుస్తుందో దాన్ని బంధించిన క్రూరమైనటువంటి మృగ సంబంధమైన మనసు గల దురాత్మ దుష్టశక్తిని లయపరచును తండ్రి. మీరు కూడా ప్రార్థన చేయండి. అది పేరేంటి మీకు తెలుసు? తెలీదా? ప్రార్థన చేయండి. ఆ కుమారుడు ఒక దినము అదే పౌరుషంతో అదే ఆసక్తితో దేవుని నామ ధ్వజమెత్తి మహిమపరచాలి. దేవునికి మహిమ కలిగి. ఎంత భయంకరమైన వాతావరణం సృష్టించాడు మర్చిపోజాలండి. తర్వాత మరి 4 రోజులు పోయిన తర్వాత ఇద్దరు కలుసుకున్నారు, మళ్ళీ క్రికెట్ ఆడేస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. కానీ పగ ఎప్పుడు పైకి లేస్తుందో తెలియదు. నాకు బాగా తెలుసు పగ గురించి. పగ గురించి అది దాక్కుంటుంది. ఎప్పుడో ఒక రోజు మరలా లేవడానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ప్రార్థన చేయాలి. పగతోటే కదా, కసితోటే కదా ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్కి ఆఫ్ఘనిస్తాన్ ఏంటది? పాకిస్తాన్ కాదు, పాలిస్తానా కదా. వీళ్ళని నష్టపరచరని వాళ్ళు నష్టపరచరని అలా కొనసాగుతూనే. కాబట్టి మనకు దేవుడు చెప్పబోయేది ఏంటంటే, అపాయకరమైన కాలముల్లో చెడ్డదినాలు ఉన్నాం కనుక పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయంలో పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. జాగ్రత్త అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరమైంది. ఏంటి? ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం మనం? కుటుంబ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం, పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం, ఏమండి, అన్నదమ్ముల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం, అక్కచెల్లెల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం, డబ్బు విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. కానీ కొందరైతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు. ఏది పడితే తినేస్తారు, తాగుతారు, వ్యసన పరులు అయిపోతారు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. వీటన్నిటి విషయమై జాగ్రత్త కలిగి ఉంటాం. కానీ ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండమంట మనం. ఏ విషయంలో? దినబలి చెడ్డవు కనుక మీరు సమయంలో పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా నడుచుకోవాలంటే మనం సమయాన్ని పోనివ్వక ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలంట. సమయమును పోనివ్వక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సమయం అంటే ఏంటి? సమయం అంటే ఏంటి చెప్పండి. సమయం అంటే ఏంటి తెలుసుకుంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటాం మనం కదా. మరి అవునగా చెప్పండి. డబ్బు విలువ తెలిస్తే డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేస్తాం. అవునగా చెప్పండి. ఆరోగ్య విలువ తెలిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. కుటుంబ విలువ తెలిస్తే కుటుంబాన్ని కూడా సమర్థవంతంగా పరిపాలిస్తాం కదా. ఆ విలువ తెలియకపోతే మనం చేయలేం. కాబట్టి సమయం అంటే దాని యొక్క విలువ మనకు తెలియాలి. ప్రపంచం అంతా అనుకుంటుంది సమయం అంటే ఉదయం తెల్లవారు 5 గంటల నుంచి సాయంత్రం చీకటి పడేంత వరకు సమయము, అదొక సమయము. సాయంత్రం చీకటి పడిన దగ్గర నుంచి ఉదయం తెల్లవారి కిలకిల రావాలు పలుకుచుండగా కోవుళ్ళు, కాకులు, రామచిలుకలు వాటి స్వరంతో దేవుడు స్తుతిస్తుండగా తెల్లవారింది అనుకోవడం అదొక సమయం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్తమయం కాగానే, ఉదయం కాగానే పగలని, అస్తమయం కాగానే రాత్రి అని, ఇలాగ ఈ సమయాలే ప్రపంచానికి తెలుసు కదా. మీకు కూడా తెలుస్తుంది. తెలుసా తెలీదా? ఇంకేమైనా తెలుసుంటే చెప్పండి. ఎనిబడి ఎవరిబడి. కానీ నేనంటాను దేవుడిచ్చిన జ్ఞానంతో, సమయం అంటే దేవుడిచ్చింది ఆయుష్కాలం. చెప్పండి ఇప్పుడు. సమయం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రాణము, ఆత్మ,
ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది. ఆత్మ, ప్రాణము అన్నిటికంటే విలువైనది. ఆత్మ, ప్రాణము నీ శరీరంలో ఉంటేనే నీకు విలువ. ఈ భూలోకంలో నివసించినంత కాలం ఆ రెండు కాస్త వెళ్ళిపోయానుకోండి, ఆ మనిషి పేరు ఏమవుతుంది? అది కూడా 3 అక్షరాలే, శవము. లేక ఇంగ్లీష్లో బాడీ. అవునా? ఆ మనిషి పేరు ఏమవుద్ది? శవం అయిపోతుంది. అవును కదండి? విలువ కోల్పోతావు. ఎందుకు? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానం వల్ల ఉండొద్దు. ఇప్పుడు ఈ రాత్రి నీకు సమయం ఇచ్చాడు దేవుడు. ఏంటో సమయం? సాయంకాల సమయంలో సహోదరి కరుణ ఇంట్లో కృతజ్ఞత కూడుకుంది. నువ్వు ఆ సమయాన్ని సద్వినియోగమో చేసుకో. నేను మాట్లాడట్లేదు, రాకపోతే బదులు నువ్వే తెలుసుకుంటావు. అది నీకు దేవుడిచ్చిన సమయమా కాదా? ఆ ఆరాధనలో గడిపాక నా కుమార్తె, నువ్వు నా మాటలు విన్నావు, నీ మనసును మార్చుకున్నావు, ప్రార్థన పెట్టించుకున్న సహోదరి కరుణ మనసు మార్చుకోలేదు, కానీ నీ మనసు మార్చుకుని నాకు ఇష్టాలుగా ఈ సమయం ముందు నువ్వు ఆ వాక్యం విని నిబంధన చేసుకుని మార్పు చెంది ప్రార్థన చేసావు కనుక ఇదిగో ఈ వేకువ తెల్లవారుజామున ఈ రాత్రి నేను నా సన్నిధి తోడుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంకా ఈ భూమి మీద ఉంటే నిన్ను పాడు చేయవారిని చుట్టూ ఉన్నారు కనుక ఈ సమయం అందే నా రాజ్యాన్ని తీసుకుంటున్నాను అని దేవుడు ఒక దర్శన భాగ్యం ఇచ్చింది తీసుకెళ్ళనుకో, అది భాగ్యమా కదా? ఇందాక పాడుకున్నా కదా, ఏమని? పరలోకమే నా అంతఃపురం. ఇప్పుడు చేరుతుంటే ఆనందమా కదా? ఆనందమా కదా? ఎంతకాలం ఇంకెంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాము? అది మోక్ష భాగ్యమా కాదా? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు. దేవుడు పిలిచిన సమయానికి సంధికి వచ్చావు, ఆయన మాటలు విన్నావు. ఇంతవరకు నీ హృదయంలో కొదువు ఉన్నది, ఆ కొదువు తీసేసుకోమని దేవుడు మాట్లాడాడు. ఆ మాటను చేర్చుకున్నావు, దాన్ని తీసుకేసుకుని నిబంధన చేర్చుకున్నావు. వెంటనే సిలువ మీద దొంగ ఏం చేశాడు చెప్పండి? సిలువ మీద దొంగ ఏం చేశాడు? ఆయన ముఖం వైపు చూసి, మనమైతే ఈ శిక్షకి పాత్రులు, కానీ ఈయన ముఖం చూస్తుంటే ఎందుకు మనతో పాటు శిక్ష వహించడానికి అర్హుడుగా కనపడలేదు. కాబట్టి యేసు, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చూసుకోయా. ఎన్ని సంవత్సరాలు భక్తి చేశాడు చెప్పండి? ఎన్ని ఆరాధనలకు వెళ్ళాడు? అక్కడ దేవుడు ఆ సమయంలో ఆయన పక్కన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చెప్పలు కూడా దేవుడు మైండ్. మరొక దొంగ పక్కన ఉన్నాడు. అతనికి జ్ఞానం లేదు. దొంగతనం చేసే జ్ఞానం ఉంది, నరాచన చేసే జ్ఞానం ఉంది, పులివారు దాచించే జ్ఞానం ఉంది. దుష్ట గుణాలతో నింపబడిపోయాడు, దిగజారిపోయిన జీవితం కలిగి ఉన్నాడు. అతనితో స్నేహం చేశాడు, ఆ జీవితం కలిగి జీవించాడు. కానీ క్షణకాలంలో దేవుని యొక్క ముఖ కాంతిలో నుండి దేవుని వాక్కును తేజస్సును తెలుసుకున్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నెమ్మది ఉంది. కాబట్టి యేసు ఎంత గొప్ప సంగతి అది! ఎప్పటికీ ఆయన రాజ్యం ఉందని, అది నీ సొంతమని, దానికి నువ్వు వారసురాలు అని గ్రహించే మనసు ఇంకా నీకు లేదేమో. ఇంకా సమయం చాలా ఉంది, పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి అనుకుంటావేమో. బైబిల్లో ఒక ఆయన ధనవంతుడు, చాలా ఆస్తి కూడా పెట్టి పంటలు పండించి కొట్లు కూర్చి కొత్త గదులు కట్టించి తన ప్రాణానికి సరిపోయేదంతా కూడా అందరూ పూసి హాయిగా నిద్రపోతే ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచున్నాను. నీ కొట్లలో ధాన్యం ఏమైపోద్దో, కొత్త కొట్లు ఏమైపోతాయో, నీ పేరు మీద ఉన్నటువంటి 1000 ఎకరాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించి సమయాన్ని పొందవద్దు, సద్వినియోగం చేసుకో. సమయం అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం. ఈ సమయం అందరికి ఉంటుంది. ఉదయం తెల్లవారుగానే పగల సమయం అన్యులకు ఉంటుంది, అందరికి ఉంటుంది సమయం.
రాత్రి కాగానే ఆ రాత్రి అందరికి ఉంటుంది. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, నీ సమయము, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన విశ్వాసం అందరికి ఉండదు, కొందరికే. కాబట్టి సమయాన్ని పోనీ ఒక సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. ఏ విషయం జాగ్రత్త పడాలి మనం చెప్పండి. ఇప్పుడు డబ్బు విషయం జాగ్రత్త పడకపోయినా పర్లేదు ఏమండి, కుటుంబ విషయాల్లో జాగ్రత్త లేకపోయినా పర్లేదు. ఏమంటారా, నువ్వు జాగ్రత్తగా ఉంటే, నువ్వు భక్తులు ఉంటే నీ బిడ్డలు కూడా భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా జాగ్రత్తగానే జీవిస్తారు, నీ మార్గంలో వస్తారు కదా, నీ అందే ఆనందిస్తారు. నీ పిల్లలు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ రెక్కల చోటున ఉంటారు, నీ భోజనపు బల్ల చుట్టూ ప్రార్థనలో గడుపుతారు. దేవుని సందులో ఉలేవ మొక్కల వల్లే ఎదుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు చిన్నారు పిల్లలు? ఎక్కడున్నారు చెప్పండి. తన ఊళ్ళో దేవుని సందులో ఉన్నారు. మనుష్య పిల్లలు ఎక్కడున్నారు? తన సమీపంగా దేవుని సందులో ఉన్నారు. ఇంకా జూహి ఎక్కడుంది? నానమ్మ ఊళ్ళో ఉంది. వాచ్యలు ఎక్కడుంది? ఎక్కడుంది? అట్లా పట్టుకోండి, తర్వాత కార్యక్రమం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పిల్లలు మీ దగ్గర ఉన్నారు, ఇది మాత్రం మర్చిపోకండి. పిల్లలు ఇందాక మనం చెప్పుకునే స్థితి నుంచి మార్చబడాలంటే, దుష్టశక్తులు వాళ్ళని ఆవరించకూడదంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇష్టం ఏ హాని వారం అంతా జరగకూడదంటే, వాళ్ళ చదువుల్లో దైవ జ్ఞానంతో నింపబడాలంటే మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించాలి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నీ పిల్లలు నీ దగ్గరే ఉండాలి. అది క్షేమం, అది ఆనందం, సంతోషం. మరొక దగ్గర ఎక్కడ ఉండేవాళ్ళు గాయపరచబడితే, ఆటల్లో వాళ్ళకి ఏదైనా జరిగితే ఇళ్ళకి ఎంత దుఃఖిస్తావు, ఎంత ధనం ఏమవుతుంది అన కదా. కాబట్టి నీ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. మన దేవుని ఉద్దేశం ఉన్నదే, ఆయన ఎక్కడున్నాడో ఆయన పిల్లలమైన మనం కూడా అక్కడ చేర్చబడాలి, ఆ రాజ్యంలో చేర్చబడాలి, ఆ రాజ్యానికి వారసులం అవ్వాలి. దేవునికి మహిమ కలుగుగాక. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అదండి, గ్రహింపులేని జీవితాలకి గమ్యం చేరలేదు. గ్రహింపులేని జీవితాల గమ్యము చేరవండి. ఈ జ్వరం ఎందుకు వస్తుందో మనకు గ్రహింపు ఉండాలి, ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుందో గ్రహింపు ఉండాలి, లేకపోతే జీవితకాలం అంతా కడుపు నొప్పి. అవునుగా చెప్పండి, గ్రహింపు ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినను మనకి సమస్య పరిష్కరింపట్లేదు, మన జీవితం అభివృద్ధి అవ్వట్లేదు, మన పిల్లలకు వ్యాధులు వస్తున్నాయి, ఇతర పిల్లల వల్లే వాళ్ళకి వ్యాధులు వస్తున్నాయి, మన పిల్లలకి వ్యాధులు వస్తున్నాయి, వాళ్ళు పూటికలకు ఇబ్బంది పడుతున్నారు, మనం పూటికలకు ఇబ్బంది పడుతున్నాం. అసలు ఏంటి పరిస్థితి? నన్ను ఆశ్రయించిన వారు నిన్న కూడా విడిచిపెట్టన్నాడు కదా, నన్ను ఆశ్రయించిన వారు సింహం పిల్లలైన లేపుకలు ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదన్నాడు కదా. అయినా ఈ మాట నా పట్ల ఎందుకు నెరవేర్చలేదు, నా జీవితంలో ఎందుకు నెరవేర్చలేదు, అసలు ఈ మాట ఎందుకు నేను పట్టుకుని జీవించలేకపోతున్నాను అన్నటువంటి గ్రహింపు ప్రశ్న లేకపోతే, జ్వరం వచ్చింది కదని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా జ్వరంతో ఉండిపోతే ఆ జ్వరం అలాగే ఉండిపోద్దా చెప్పండి? జ్వరం ఏం చేస్తుంది చెప్పండి మీరు? జ్వరం ఏం చేస్తుంది? జ్వరం ఏం చేస్తుంది? ఏడికి ఉంచుతుంది మనిషిని కదా. ఏం చేస్తుంది చెప్పండి? జ్వరం ఏడికి ఉంచుతుంది మనిషిని కదా, నోరు చేదుకుంటుంది కదా, అంతే తెలుసు మనకి. జ్వరం ఏం చేస్తుంది తెలుసా? 104 డిగ్రీలు దాటితే చంపేస్తుంది మనిషిని. చెప్పకూడదు ఏమనిపించదు, అవునా కదా? అవునగా చెప్పండి. ఆ జ్వరం ఇంకా టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి, బీపీ పెరిగిపోయి ఏమవుతుంది, మనిషి చనిపోతాడు. ఎలా చెప్పగలుగుతున్నానంటే డాక్టర్ని కాదు నేను, అలాగని మంగళ డాక్టర్ కొమ్మల డాక్టర్ అని మాట విని కాదు, పరమ డాక్టర్ మాట విని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? పరమ డాక్టర్ మాట విని చెప్తున్నాను. ఆయన ఏమన్నాడైనా, ఒక శతాధిపతి దాసుడు జ్వరంతో చావడానికి సిద్ధమై ఉండగా, యేసయ్యా నీ మాట మాత్రం సెలవయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంతో గొప్ప విశ్వాసం. జ్వరంతో వేరే రోగం లేదు. శతాధిపతి దాసుడికి ఏముంది? జ్వరంతో పీడింపబడి చావడానికి సిద్ధంగా ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు, మరణ అంచుల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఓకే,
నాకు ఆ శక్తి ఉంది, బలం ఉంది, నేను పాఠశాల దోట సత్తుపడుతున్నాను. ఏమన్నాడైనా ఒకరు ఫ్యాన్ ఇచ్చానంట, తిరుగుతున్న ఫ్యాన్ చూస్తారా, నేనే ఇచ్చినది, ఆ స్లాబ్ నా వల్ల అయింది అనుకున్న విశ్వాసం లేకపోలేదు. మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే వాక్యాన్ని మర్చిపోతారు, ఫ్యాన్ని మర్చిపోతారు. మీరు దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. మీ గురించి కాదు, చాలా సంఘాల్లో ఫ్యాన్ మీద పేరు చేయమంటారు. కానుకలు పెట్టి చేస్తే దాని మీద సుబ్బయ్యమ్మ కానుకలు పెట్టి అని రాయాలి. దేవుని స్తోత్రం. మైక్ ఇచ్చిందనుకోండి, మా ఊళ్ళమ్మ మైకు అని రాయాలి. మీకు అర్థమవుతుందా? ఇచ్చిన వారి పేర్లు ఎక్కడ ఎక్కించబడతాయన్నాడు దేవుడు. ఎక్కడ ఏమో మాట్లాడండి. అసలు ఆ గ్రంథం ఏమీ తెలీదా? ఏంటి? జీవ గ్రంథంలో లెక్కించబడతాయి. ఇక్కడ ఎందుకంటే పేర్లు ఈ సంవత్సరం అంటే వచ్చిన వాళ్ళకి పాల్పడిపోతుంది. దూలంతా పట్టేద్ది. మా ఊళ్ళమ్మ వచ్చి కొలాలమ్మ కనపడుతుంది. మా ఊళ్ళమ్మ కొలాలమ్మ కనపడుతుంది. ఇటు కొలాయమ్మ మా ఊళ్ళమ్మ అనేది మళ్ళీ తుడితేనే కానీ కదా. జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆత్మ ఎటువైపు పైన చేస్తుంది, నీ మనసు ఎటువైపు పైన చేస్తుంది. సమయము, ఆయుష్కాలము, దేవుడిచ్చిన వాక్యము, ఇంకా చెప్పాలంటే నువ్వు వినుచున్న ప్రతి మాట కూడా నీకు సమయమే, అదే నేను బ్రతికిస్తుంది. ఎస్, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఖాళీగా ఉన్నప్పుడు టీవీలు చూడడం, ఖాళీగా ఉన్నప్పుడు సీరియల్ చూడడం విడిచిపెట్టు. ఎందుకంటే కాలాలు మారిపోయాయి, దినాలు చెడ్డవైపోయాయి. దినము మన చేతుల్లో లేదు. ఇంటికి వెళ్ళేవారు బయటికి వెళ్ళేవారు ఇంటికి వస్తారని నమ్మకం లేదు. ఇంట్లో పడుకున్నవాడు తెల్లారు లేస్తాడని నమ్మకం కూడా లేదు. కానీ నమ్మకం ఉంది ఎవరి దగ్గర? నమ్ముటి నీ వలనైతే, యేసును నమ్ముటి నీ వలనైతే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం నీ వలనైతే, విశ్వాసము స్థిరంగా నీ వలనైతే, అజ్ఞానులకు కాక జ్ఞానము దైవజ్ఞానం సంపాదించుకుని శిలువ మీద దొంగవలే దేవుని చూసే మనసును కలిగి ఉన్నట్లయితే, విశ్వాస పరమాణాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే, నీకు నువ్వు అనుకున్నది తప్పక జరుగుతుంది. పండుకున్న నీ ఉదయాన్నే లేవగలవు, నీ కుటుంబాన్ని చూడగలవు, నీ కుటుంబం లేచి నేను చూడగలవు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, బెహ్రెయిన్ వెళ్ళినా, మస్కట్ వెళ్ళినా, ఖత్తర్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరలా స్వజన్యత నేను చేరుస్తాను. ఆ మాట పట్టుకుని నువ్వు అక్కడ ఉన్నంత కాలం మాట పట్టుకుని ప్రార్థన చేయాలి. దినదినము కూడా అప్పుడు చేర్చబడతావు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానం వల్లే నడుచుకోవాలండి. ఏదైనా మాట్లాడాలంటే జ్ఞానం కలిగి మాట్లాడాలి. ఏదైనా చేసామంటే జ్ఞానం కలిగి చేయాలి. ఈ జ్ఞానం లేకపోతే ఎవరు నడమన్నాడు దేవుడు? ఎవరు నడమన్నాడు? పంతులుగా నడమన్నాడా? పంచాంగాలు రాసి ఆయన నడమన్నాడా? ఎవరు నడమన్నాడు దేవుడు? మీకు జ్ఞానం పొందుకుంటే నన్ను అడుగు, నీకు నేను ఇస్తాను. ఇస్తాడా లేదా దేవుడు? ఇస్తాడండి. జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, మనసుకి శాంతినిస్తాడు, ఆరోగ్యాన్నిస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. రాజు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంట? రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. నీకు ఇచ్చిన రక్షణ జయోత్సవం బట్టి ఆనందిస్తున్నాడు. నీ రక్షణ వల్ల అతనికి మహిమ కలిగను, గొప్ప ప్రభావం కలిగను, నిత్యము ఆశీర్వాదానికి వాసున్నట్లుగా నీ రక్షణ భాగ్యము నన్ను తయారు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా నిత్యము సంపాదించేవాడు, నిత్యము ఆత్మపడివాడు ఎవరు ఉన్నారా? నిత్యము ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. ఎవరైనా దేవుని ఎలా భయభక్తులకి వెళ్ళినవారు. అబ్రహాము ఎక్కడైనా జ్వరము కలిగి పండుకున్నట్టు చూసారా? మీరు చూసారా? ఎక్కడైనా అబ్రహాము బాగున్నట్టుగా. దావీదు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చూసారా? సొలొమోను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చూసారా? కొందరికి అనారోగ్యాలు కలిగి ఉన్నారు భక్తులు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న గర్వాన్ని బట్టి, వాళ్ళ ఉద్దేశం బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, దేవునికి విరోధమైన జీవితాలు బట్టి వారిని రోగములు ఏలుబడి చేస్తాయి. ఈ దినము కూడా నిన్ను నన్ను రోగములు ఏలుబడి చేస్తున్నాయంటే మన అవిధేయత వల్ల తప్ప దేవుని కృప వల్ల మాత్రం కాదే.
నేను చెప్తాను మీకు ఎప్పుడు. ఏం చెప్తాను చెప్పండి, చెప్పండి, నోరు విప్పండి దయచేసి. దయచేసి ఏం చెప్తాను నేను ఎప్పుడు? నేను ఎలా ఉంటాను? ఆరోగ్యంగా ఉంటాను. దానికి కారణం ఏంటి చెప్తాను నేను. దానికి ఎందుకు ఆరోగ్యంగా ఉంటానంటే ఇప్పటికి 3-4 సార్లు నా కన్నంట కన్నీరు కారుతూనే, ఎందుకంటే కాటికి పెట్టుకుని ఆలోచన థియేటర్లాగా ఏవో వేసుకుంటున్నట్టు కదా కన్నీరు రావడానికి. అలాంటివి మీరు ఆత్మలోంచి విరిగి నలిగిన మనసు, దేవుడు నా పట్ల చేసిన కార్యములు, ఆయన రక్షణ భాగ్యం, ఆయన కృపావాచ్యం నా మనస్సును పిండుతుంది. ఆయనకి ఏది ఇష్టము? ఏది ఇష్టం చెప్పండి. ఆయనకి ఏది ఇష్టం చెప్పండి. విరిగి నలిగిన మనసే. అందుకని భక్తి ఏమంటుంది సార్? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం అర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం అర్పింతును. కరుణ చూపి నీ జీవమార్గా నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవమార్గా నడిపించుము యేసయ్యా. ఏడాది మూడలనా వేలాది కొట్టేలనా, ఏడాది మూడలనా వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఏడాది మూడలనా వేలాది కొట్టేలనా, ఏడాది మూడలనా వేలాది కొట్టేలనా, వేలాది నదులంత విస్తారమైన నీకిచ్చిన పాలునా. పక్క స్తోత్రం మనసారా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన ఏడాది మూడలనా వేలాది కొట్టేలనా, ఏడాది మూడలనా వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి మహిమ కలుగుగా. తుదకి ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకుంది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుంది. దేవుని చిత్తం ఏంటి? అపాయకరమైన కాలములు ముందున్నా, చెడ్డ దినముల నుండి జీవిస్తున్నా, చెడ్డ దినములు కొనసాగుతున్నా, నీ భవిష్య వర్తమానం కూడా నీ ముందు భయంకరంగా ఉన్నా, యేసయ్య నీతో ఉంటూ దేవుని చిత్తాన్ని, యేసయ్య చిత్తాన్ని నువ్వు గ్రహిస్తే నీకు ఏ ఆపద కలగదు. భూమి ఆకాశం గతించిపోతుంది కానీ నా మాట మాత్రం గతించదే. భూమి గొప్పది, ఆకాశం గొప్పది, అందులో నక్షత్రాలు గొప్పవి, సూర్యుడు చాలా గొప్పవాడు, ఆ వేడిపు తట్టుకోలేకపోతున్నాను, తాకలేకపోతున్నాను, అతనే గొప్పవాడని సూర్య నమస్కారాలు చేసి భూమికి మొక్కి వృక్షాలకు మొక్కినటువంటి వారి లోకంలో లేకపోలేదు. అయితే ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, అది తెలుసుకున్నంత వరకు అందులో ఉంటారు. తిరిగి దేవుని ఎత్తుకు వచ్చాక ఈ అపాయకరమైన కాలం నుంచి, భయంకరమైన దినముల నుంచి, చెడు దినాల నుంచి, దుష్ట మృగముల నుంచి, దుష్ట సాంగత్యం నుంచి దేవుడు వారిని తప్పించి ఆయన రక్షణ మార్గం నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగి ప్రభా, సర్వాధికారైన ప్రభు నీ కొంత స్తోత్రాలు. ఇంతవరకు సంఘముగా సార్వత్రిక సమాజముగా తన ప్రభా మేము కూడుకున్నప్పుడు
మా కళ్ళెత్తి మా ఆత్మీయ నేత్రం ఎత్తి మా చేతులు ఎత్తుతాం ప్రభా. నాయన మిమ్మల్ని అడిగినప్పుడు తండ్రి గొప్ప మహిమతో మమ్మల్ని నింపుతున్న ప్రభా. నిజమే తండ్రి, మేము జీవిస్తున్న కాలాలు చాలా గొప్పవి అనుకుంటున్నాం. మా దినములు చాలా గొప్ప దినాలు అనుకుంటున్నాం. మాకున్న దినాలు వేరొకరు లేవనుకుంటున్నాం. వేరొకరుకున్న దుఃఖ దినాలు మాకు లేవని మేము అనుకుంటున్నాం. కానీ ప్రభువా నాయన దినములు చెడ్డవు కనుక సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నాం తండ్రి. సమయం అంటే మేము చూసి మేము అనుభవించే సమయం కాదు, కానీ సమయం అంటే మా ఆయుష్కాలమని, సమయం అంటే మా ప్రాణమని, సమయం అంటే మా ఆత్మని, సమయం అంటే నీ రాజ్యాన్ని చేరే సమయమని నాయన మాకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రాజ్యం కొరకు నీ నీతి కొరకు ప్రయాసపడే బాధ్యత చివరికి తన ప్రభా జాగ్రత్త పడమన్నావు తండ్రి. విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండమన్నావు, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండమన్నావు తన ప్రభా. వాక్యం విషయంలో జాగ్రత్త పడమన్నావు నాయన. డబ్బు సంపాదించుకోకపోయినా పర్లేదు, కానీ నీ డబ్బుని ఖర్చు చేసి వాక్యాన్ని సంపాదించుకోమన్నావు నాయన. ఎందుకంటే అది మమ్మల్ని బ్రతికిస్తారు తన ప్రభా. నాయన బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతుకుతున్నావు నాయన. జీవించే వారికి మీద తమ వరకు కాక తమ వరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తన ప్రభా మేము జీవించడానికి మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, సిద్ధపరచండి రాజా. తుదకు ప్రభు యొక్క చెత్త మీద గ్రహించుకుంటున్నావు తండ్రి. ఆ గ్రహింపు మాకు దయచేయండి. మా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, మాకు బాధలు ఎందుకు వస్తున్నాయి, మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మా ఆయుష్కాలం ఎందుకు తరిగిపోతుంది, మా శరీరం ఎందుకు బలహీనం అయిపోతుంది, దాన్ని గ్రహించే మనసు మాకు దయచేస్తాను ప్రభా. దాన్ని తెలుసుకుని వాక్య ప్రకారంగా జీవించే మనసును మాకు అనుగ్రహించి నిబంధన చేసుకుని నీ ప్రజలుగా జీవించడానికి నన్ను ఇష్టపడే మనసు మాకు కలిగి చేయమని, నీ మహిమార్థం మమ్మల్ని వాడుకోమని తల వంచింది దీని బిడ్డని వాక్యం విడిచిపెట్టి వారు కాకుండా, శిక్షిస్తున్న వారు కాకుండా ఆశీర్వాదాలు నిత్యం ఆశీర్వాదానికి నీ రాజు ఆశీర్వాదానికి ఆడుతున్నట్లుగా తన ప్రభా వారు ఆశ్రయింపబడలాగిన వినుచున్నటువంటి ప్రతి వాక్యమును విన్న ప్రతి లేఖనమును తన ప్రభా వారి హృదయంలో చేర్చుకుని నాయన వారి హృదయ ప్రతిష్టని తీసివేసుకుంటారు ప్రభా. వాళ్ళ హృదయాన్ని ఆలంగా మార్చుకుని దాని ప్రకారం ప్రవర్తించి జీవిస్తారు ప్రభా. ఈ రాజ్యానికి సిద్ధపడే భాగ్యం దయచేయమని మరలా తన ప్రభా వచ్చే వారి వరకు మేము అందరం తన ప్రభా నీ కృపలో భద్రం చేయబడి మరలా మీ నామ స్తుతించే దినముల సమయం మనకు దయచేయండి. సాయంకాల సమయంలో జరిగిపోయి కృతజ్ఞత కూడుకున్న మీ నామానికి మహిమంతమే జరిగించింది. మరి విధించున్నటువంటి పిలిచిపడిన ప్రతి ఒక్కరు వచ్చినట్టు వీలు కలుగుచ్చింది. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకునే మనసును దయచేయండి. కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్.